అమిత్ షా చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు సార్, 2029లో కూడా మేమే అధికారంలోకి రాబోతూ ఉన్నాం, 4వసారి మోదీ ప్రధాని కాబోతూ ఉన్నారు అని చెప్పేసి. ఇంకా ఇట్స్ టూ ఎర్లీ టు డిస్కస్. బట్ ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే ఈ 3 ఎన్నికల్లో 2014, 19, 24 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్ల కంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇండివిజువల్గా వచ్చిన సీట్లు ఎక్కువ అని చెప్పి. వాస్తవంగా అది నిజమే, కానీ 2029లో కూడా మేమే అధికారంలోకి వస్తామని కాన్ఫిడెన్స్ ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ये विपक्ष को जो चैं करनी है करने दीजिए, आप चिंता मत करिए, 29 में भी एनडीए ही आएगा, मोदी जी। ये मालूम नहीं है कि 3 चुनाव में कांग्रेस को जितनी सीटें मिली उससे ज्यादा सीटें बीजेपी इस चुनाव में जीती। केवल सरकार 5 साल पूरा करेगी, अगली टर्म भी इसी सरकार की है, विपक्ष में बैठने की तैयारी रखना। రైట్, మరోసారి కూడా మీరు విపక్షంలో కూర్చోవడానికి సిద్ధం కండి, మేమే అధికారంలోకి రాబోతూ ఉన్నాం అనేది అమిత్ షా. ఇప్పుడు అమిత్ షా ఆర్గ్యుమెంట్ ఏంటంటే 2014, 2019, 2024 ఈ 3 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కలిపి వచ్చిన సీట్లు కూడా మాకన్నా తక్కువే అని. అరిథమెటికల్లీ మ్యాథమెటికల్లీ ఈజ్ రైట్. ఎందుకంటే ఆయన 52 లాస్ట్ టైము, ఇప్పుడు 99, 151, అంతకుముందు 40 చేంజ్. సో అంతే, మొత్తం కలిపిన 200 దాటలేదు. బీజేపీకి 240. అందువల్ల ఆయన లెక్కలు కరెక్ట్. నేను దీనికి ఇంకో లెక్కలు చెప్తాను మీకు. టీఆర్ఎస్ లాస్ట్ 3 ఎలక్షన్స్ కలిపి చూడండి. 3 ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్కి లాస్ట్ 3 అసెంబ్లీ ఎన్నికలు చూడండి. మొదటిసారి 63, సెకండ్ టైం 88, 151, ఈసారి 39, అంటే 190 సీట్స్ వచ్చాయి. కాంగ్రెస్కి 3 సార్లు టోటల్ చేయండి, ఈసారి 64, లాస్ట్ టైము అన్నీ కలిపినా కూడా 120 మించి రాదు. అంటే ఇప్పుడు మొత్తం 3 సార్లు అసెంబ్లీ ఎన్నికలు కలిపితే 190 బీఆర్ఎస్కి వస్తే కాంగ్రెస్కు 120. అందువల్ల తక్షణం రేవంత్ రెడ్డి రాజీనామా చేసి కేసీఆర్ ముఖ్యమంత్రి చేయాలి. ఎందుకంటే టోటల్ ఇదే లెక్క, అమిత్ షా లెక్కలే కదా ఇవన్నీ. సో 3 కలిపి ఎంత వచ్చింది అని లెక్కేసి 4వసారికి సీట్లు ఇస్తారా అంటే, ఇప్పుడు ఎవరైనా ఈ 3 బెస్ట్ ఆఫ్ ద 3 ఎగ్జామ్స్ అని మనకు పరీక్షలు ఉంటుంది. అంటే ఇప్పుడు 14, 19, 24 టోటల్ చేసి 29లో సీట్లు ఇస్తారా? సీట్లు ఆ రకంగా ఎక్కడైనా ఉంటుందా? ఇప్పుడు లాస్ట్ టైం ఫస్ట్ 2014లో 63, 2019లో 88, 151 సీట్లు 2 ఇట్లలో వస్తాయి. అంటే 76 ఎవరేజ్ వస్తాయి. అందులో సగం పడిపోయింది, 39కి కేఆర్ఎస్ వచ్చింది. సో రాజకీయాల పట్ల కనీస అవగాహన ఉన్నవాడికి అర్థమవుతుంది కదా ఇలాంటి మ్యాథమెటిక్స్ పనిచేయదు అని. ఎందుకంటే ఒక ఎన్నిక, ఆ ఎన్నికకి 151 సీట్లు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఈసారి 11 వచ్చాయి. అంతకుముందు 23 సీట్లు వచ్చిన తెలుగుదేశం పార్టీకి ఈసారి 135 వచ్చాయి. మిత్రపక్షాలతో కలిసి 164 వచ్చాయి. మరి ఏం చెప్పమంటారు? ఇప్పుడు ఎవరేజ్లు, లెక్కలు, లాస్ట్ ఎలక్షన్స్ ఈ కంపేర్లు చేసి లెక్కలు గణాంకాలు ఇవ్వగలమా? అందువల్ల ఈ మ్యాథమెటిక్స్ అనేది పూర్తిగా ఎరోనియస్ అంతా క్లియర్గా అర్థమవుతుంది. ఇదెంతెందుకు మన ప్రజలు మన కుటుంబాల్లో అనుభవాలు కూడా ఉంటాయి. మా కజిన్ ఉన్నాడు, మా అత్తమ్మ కొడుకు, వాడికి 10th క్లాస్లో కన్నా ముందు అన్ని సబ్జెక్టులు కలిపి కూడా 36 రాకపోవు. మా అత్తమ్మ ఏడ్చేది, ఏంట్రా వీడికి అన్ని సబ్జెక్టులు కలిపినా 36 వస్తలేవురా, అన్ని సబ్జెక్టులు కలిపి ఒక సబ్జెక్ట్లో పాస్ మార్కులు కూడా వస్తలేవురా అని బాధపడేది. ఏదో ఒకటి ఎట్లా వీడు 10వ తరగతి ఎట్లా పాస్ అవుతారని. ఇవాళ అక్కడ కట్ చేస్తే ఇవాళ అమెరికాలో ఒక టాప్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా ఇప్పుడు వర్క్ చేస్తున్నాడు. మామూలు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కాదు. అమెరికాలో 4-5 ఇండ్లు, టాప్ BMW కార్లు, మామూలుగా లేదు. ఇది హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నాడు. మరి ఏమన్నా, మరి నీకు 10వ తరగతిలో 6 సబ్జెక్టులు కలిపి 36 రాలేదు కనుక నీకు జాబ్ ఇవ్వద్దని అనగలమా? మళ్ళీ వరల్డ్స్ టాప్ మోస్ట్ కంపెనీస్, బ్లూంబర్గ్ ఇలాంటి కంపెనీస్లో చాలా హయ్యర్, ఒరాకిల్ ఇలాంటి కంపెనీలో చాలా హయ్యర్ పొజిషన్లో పనిచేశాడు, చేస్తున్నాడు ఇప్పటికీ కూడా. సో వాట్ డస్ ఇట్ మీన్? సో మరి దానికి ఆన్సర్ ఏం చెప్తావు? సో అందువల్ల అల్టిమేట్గా 10వ తరగతిలో నీకు ఆ మార్కులు రాలేదు కనుక ఇప్పుడు నీ ఉద్యోగాన్ని కాదని అనగలమా? ప్రాక్టికల్గా ఇలా చాలామంది ఉన్నారు. మా ఫ్రెండు ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యాడు, తర్వాత హైదరాబాద్లో వచ్చి BSc చేశాడు, MSc ఉస్మానియాలో PhD చేసి
ఇప్పుడు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో క్యాన్సర్ రీసెర్చర్గా ఉన్నాడు. నువ్వు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినావు కదా ఆ రోజుల్లో, అందువల్ల నువ్వు దీనికి పనికిరావని అనగలమా? ఇట్లా నేను 100 ఉదాహరణలు చెప్పగలుగుతాను. రామకృష్ణన్ వెంకట్రామన్, ఆయనకు ఐఐటీలో సీట్ రాలేదు, తర్వాత బీఎస్సీ చేశాడు, ఎంఎస్సీ చేశాడు, కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి వచ్చింది. నీకు మరి ఐఐటీ సీట్ రాలేదు, నువ్వు పనికిరావు అనగలమా? నోబెల్ బహుమతి వచ్చింది కదా, నోబెల్ ప్రైజ్ కన్నా ఐఐటీ పెద్దదా? సో ఇట్లా 100 ఉదాహరణలు చెప్పచ్చు. అంటే ఒక సచిన్ టెండూల్కర్ లాంటి టాప్ మోస్ట్ బ్యాట్స్మెన్, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు మీరు ఒక్క మ్యాచ్లో 0 డక్అవుట్ అవుతారు అని చెప్పి ఇంకో మ్యాచ్లో అద్భుతంగా ఆడతారు. లాస్ట్ 2 మ్యాచ్ల్లో నీకు కలిపితే 10 ఎవరేజ్ ఉన్నది, అందువల్ల 3వ మ్యాచ్లో కూడా నీకు రావు అని అనగలమా? పాలిటిక్స్ కూడా క్రికెట్ లాంటిదే. సో మరి సచిన్ టెండూల్కర్కు లాస్ట్ 3 మ్యాచ్లు ఎవరైతే తీసి నువ్వు 3 మ్యాచ్ల్లో సరిగా ఆడలే, విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మకి లాస్ట్ 3 మ్యాచ్లు ఎవరైతే తీసి మరి ఇప్పుడు డిసైడ్ చేస్తాం ఆయనకి ఎన్ని రన్స్ వస్తాయని. ఏ మ్యాచ్ ఆ మ్యాచే. లాస్ట్ మ్యాచ్లో డక్అవుట్ కావచ్చు, అంతకు ముందు మ్యాచ్లో 5 రన్లకు అవుట్ కావచ్చు, అంతకు ముందు మ్యాచ్లో 10 రన్లకు అవుట్ కావచ్చు, ఈసారి 250 కొట్టచ్చు. సో మ్యాచ్ కూడా సంబంధం ఉండదు కదా. సో అది ఏ రకమైన లాజిక్కో నాకు నిజంగా అర్థం కావడం లేదు. లాస్ట్ 3 ఎన్నికల్లో కలిపి టోటల్ వేసి అయినా మాకన్నా తక్కువ అని అలా ఉంటుంది రాజకీయం అనేది. రాజకీయాలు అనేది ఎన్నిక ఆయనకి అలా అంటే భారతీయ జనతా పార్టీ అనుభవం ఉంది కదా. ఒకప్పుడు 2 సీట్లు వచ్చాయి, మరి నీకు ఆ రోజు 2 సీట్లు వచ్చాయి అని అందువల్ల ఇప్పుడు తక్కువ ఇస్తామంటే నడుస్తుంది అది. సో అందువల్ల పాలిటిక్స్లో ఇప్పుడు ఉదాహరణకు బీజేపీ ఏమంటుంది తెలంగాణలో 2029లో మేమే అధికారంలోకి వస్తామంటారు. మరి మీకు ఎన్నున్నాయి? 2014లో 5, 2018లో 1, 2023లో 6, 8. అంటే 8 + 1 + 5 14 సీట్సే కదా. మీకు ఎలా అధికారం వస్తే 2029 అంటే ఏమన్సర్ చెప్తారు? ఇప్పుడు అమిత్ షా లెక్కల ప్రకారం బీజేపీకి 2029 ఏమొస్తే చెప్పండి? 14 సీట్సే కదా. 3 ఎన్నికలు కలిపితే 3 ఎన్నికలు కలిపితే కూడా 14 సీట్లే. 3 ఎన్నికలు కలిపితే 14 సీట్లు వచ్చిన పార్టీ 65 సీట్లున్న కాంగ్రెస్ పార్టీని 39 సీట్లు ఓడిపోయిన 39 గెలుచుకున్న బీఆర్ఎస్ను ఓడించి తెలంగాణలో అధికారంలోకి వస్తామంటున్నారు. ఎట్లా వస్తారో చెప్పండి. ఇక నుంచి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మేము అధికారంలోకి వస్తాం అన్నప్పుడల్లా మనం ఇదే లెక్క చెప్పాలి. మీరు 3 ఎన్నికలు కలిపితే 14 కదా. 2014లో మీకు 5, 2018లో 1, 2023లో 8, మొత్తం కలిపితే 14. ఎట్లా వస్తారు అధికారంలోకి అని మీ అమిత్ షా లెక్కల ప్రకారం మీరు అధికారంలోకి రారు అంటే ఏమైనా అర్థం ఉందా? జనసేన 2019 ఎన్నికల్లో 1 సీటు గెలుచుకుంది, పవన్ కళ్యాణ్ 2 సీట్లలో ఓడిపోయాడు. ఇవాళ అంటే అర్థం ఏంటి? 1 సీటు గెలుచుకున్న పార్టీ వాళ్ళు 21కి 21 100% స్ట్రైక్ రేట్తో వచ్చింది. మా పవన్ కళ్యాణ్ 90,000 మేరతో గెలిచాడు. లాస్ట్ టైం ఓడిపోయిన లోకేష్ 90,000 మేరతో గెలిచాడు. ఎలా సాధ్యమైంది మరి ఇది? సో అంటే ప్రజాస్వామ్యంలో ఎలా సాధ్యమవుతుంది? నేను లాస్ట్ టైం 1 సీట్ వచ్చింది, ఇప్పుడు ఆల్రెడీ 2 ఇస్తాం, 3 ఇస్తాం, 21 ఇస్తాం అన్నారా ప్రజలు? 21 ఇచ్చేశారు కదా ప్రజలు. సో అందువల్ల ప్రజలు ఇచ్చే తీర్పును మ్యాథమెటిక్స్తో అర్థమెటిక్స్తో కలుస్తామని అమిత్ షా స్థాయిలో రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మాట్లాడితే ఆయన తెలియక కాదు. ఆయన అంత అమ్మాయి కూడా అమిత్ షా కూడా రాజకీయ పాండిత్యం మనకు అందరికీ తెలియదా? అంటే పాలిటిక్స్లో దెబ్బతింటున్న భారతీయ జనతా పార్టీ అనే వాస్తవాన్ని కప్పుపుచ్చడానికి అమిత్ షా వేస్తున్నటువంటి ఒక ఎత్తుగడిది అందరికీ కళ్ళ ముందు కనబడుతుంది. యూపీలో తగ్గింది కదా. యూపీలో సమాజ్వాదీ పార్టీ కన్నా బీజేపీకి తక్కువ సీట్లు వచ్చాయి. హర్యానాలో దెబ్బతిన్నారు. రాజస్థాన్లో 2014, 2019లో 25కి 25 సీట్లు గెలుచుకున్నారు. ఇప్పుడు అక్కడ 11 సీట్లు పోయాయి. కర్ణాటకలో లాస్ట్ ఎలక్షన్లో 26 గెలుచుకున్నారు, 25 + 1 ఇండిపెండెంట్ 26 గెలుచుకున్నారు. ఈసారి అక్కడ దెబ్బతిన్నది, కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లు గెలుచుకుంది. సో ఇలా మీకు కీలకమైన రాష్ట్రమైన యూపీ. ఇప్పుడు మహారాష్ట్రలో ఘోరంగా దెబ్బతిన్నారు. ఎన్డీఏ కూటమి దెబ్బతిని 48 సీట్లు 30 సీట్లు మీకు ఇండియా కూటమికి వచ్చాయి. మహారాష్ట్ర బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. రేపు ఉత్తరప్రదేశ్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు ఏమవుతుందని అనుమానం ఉంది. సో ఈ పరిణామాలు జరుగుతున్న హర్యానాలో ప్రీపోల్ సర్వేలు క్లియర్గా చెప్తున్నాయి కాంగ్రెస్ గెలుస్తుందని. సో అందువల్ల కాంగ్రెస్ ముక్త్ భారత్ అని బీజేపీ నినాదం ఇస్తే కాంగ్రెస్ తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చింది, కర్ణాటకలో కూడా అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో బీజేపీని ఓడించి అధికారంలోకి వచ్చింది, హిమాచల్ ప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. రేపు మాపో హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్లో కూడా మళ్ళీ జార్ఖండ్లో మళ్ళీ అధికారం నిలబెట్టుకొని
హర్యానా, మహారాష్ట్రలో కూడా అధికారంలోకి వచ్చే అవకాశం కనబడుతుంది. అందువల్ల చాలా క్లియర్గా బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది అనేది ఎన్నికల్లో రుజువైంది. 303 సీట్స్ నుంచి 240 సీట్స్ పడిపోయింది. ఈసారి 400 సీట్లు వస్తాయని పిలిపించారు. ఎక్కడ 400, ఎక్కడ 240, 50% 60% పడిపోయింది కదా. సో మీరు పెట్టుకున్న అంచనాలో 50-60% మించి రాలేదు. సో ఆ రకమైన దెబ్బతిన్న తర్వాత ఆ దెబ్బతిన్నదన్న వాస్తవం కనబడకుండా ఉండటానికి, గాయం కనబడకుండా బ్యాండేజ్ వేసుకొని దానిపైన పాయింట్ వేసుకొని బయటకు వస్తే కనబడదు గాయం. సో జరిగిన భారీ గాయం కనబడకుండా ఉండటానికి అమిత్ షా వేసుకుంటున్న బ్యాండేజ్ ఇది పొలిటికల్ బ్యాండేజ్, లేదంటే పొలిటికల్ ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నాడు కనబడకుండా ఉండటానికి. బట్ అది ఆగుతుందా? రాజకీయాల్లో మన కళ్ళ ముందు కనబడుతున్న వ్యవహారం ఆగుతుందా? అందువల్ల లాస్ట్ 3 ఎలక్షన్ల టోటల్ వేసి మాకన్నా తక్కువ కనుక 2029, 2029 ఇంకో ప్రజలకు ఇవి చేస్తాం. మేము 2024 ఎన్నికల్లో కొన్ని పొరపాటు చేశాం, అవి ఇప్పుడు సరి చేసుకుంటాం. మేము 24లో హిందూ ముస్లిం అనే దానిపైనే మాకు ఓట్లు వస్తే ఆశపడ్డాం. కానీ హిందూ ముస్లిం అని ఎంత చెప్పినా జనం మాకు ఓట్లేలే. యూపీలో వేయలే, అయోధ్యలో ఓడిపోయాం, బద్రీనాథ్లో ఓడిపోయాం. దేవుడి పేరిట రాజకీయం చేస్తే గెలవం. ఇప్పుడు ప్రజల జీవన్మరణ సమస్యలపైన ప్రభుత్వాలు ఆలోచించాలి. అందువల్ల ఈ 5 ఏళ్లలో మేము ఉద్యోగాలపైన, ఆర్థిక వృద్ధిపైన, ధరల పెరుగుదలపైన, ఇలాంటి ఎకనామిక్ ఇష్యూస్ పైన కాన్సన్ట్రేట్ చేసి ప్రజల మెప్పు పొంది మేము అధికారంలోకి వస్తాం 2029 అని చెప్పొచ్చు, అభ్యంతరం లేదు. ఎందుకంటే మేము హిందూ, ముస్లిం, ముసల్మాన్, ముజ్రా, మొఘల్, మంగళసూత్ర, మసీద్, మందిర్ ఇవి ఏం చెప్పినా మాకు జనం ఓట్లేలే. సో అందువల్ల ఈ ఎజెండా కరెక్ట్ కాదు, మేము మార్చుకుంటాం. ఇది మొదటిది. సో ఇక నుంచి మేము అలా గెలుస్తాం. 2, మా ఆర్గనైజర్ పత్రికలో ఆర్ఎస్ఎస్ మేధావి అయిన రతన్ శారదా చెప్పినట్లు మేము ఇలా పార్టీలను చీల్చడం తప్పు. మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చాం, శివసేనని చీల్చాం, ఇంకా వేరే పార్టీని చీల్చాం. మా ఆర్ఎస్ఎస్ఏ చెప్పింది. సో అందువల్ల దాన్ని మార్చుకుంటాం. మేము ఇక్కడ నుంచి పార్టీలను చీల్చము, ఫిరాయింపులను ప్రోత్సహించము. అలా క్షేత్రస్థాయిలో మా పార్టీలోనే దీనికి వ్యతిరేకత వచ్చింది రతన్ శారదా చెప్పినట్లు, దాన్ని జాగ్రత్త పడతాం. అందువల్ల నెక్స్ట్ ఎన్నికల్లో అలా జాగ్రత్త పడి 2029లో గెలుస్తాం అని అమిత్ షా చెప్తే మనం అర్థం చేసుకోవచ్చు. లేదు, 3వది ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చెప్పారు, అన్నీ నాకే తెలుసు, అన్నీ నేనే చేస్తున్నా అనే ధోరణి మా పార్టీ, మా మోడీకి పెరిగింది. మై హూ మోడీ కా గ్యారంటీ, మోడీ కా గ్యారంటీ, మోడీ హై తో ముమ్కిన్ హై, మోడీ అంటూ మోడీ అని తిరిగాం. మా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కరెక్ట్గా చెప్పాడు, మాకు ఇలా కాదు, మీరు వ్యక్తి చుట్టూ రాజకీయాలు చేయకూడదు, సో అన్నీ నేనే చేసినా అని చెప్పుకోకూడదు, హ్యూమిలిటీ ఉండాలి స్వయం సేవకులకు. మా మోడీ, నేను కూడా స్వయం సేవకుని. అందువల్ల మా ఆర్ఎస్ఎస్ చెప్పిన దాన్ని మేము వేదంగా భావిస్తాం. అందువల్ల మా మోడీ తన వైఖరి మార్చుకొని అంతా తానే అని చెప్పుకోడు, పార్టీని గౌరవిస్తాడు, ప్రజల్ని గౌరవిస్తాడు, ప్రతిపక్షాలు గౌరవిస్తాడు. మా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కూడా చెప్పాడు, ప్రతిపక్షాలు శత్రువులు కాదు, ప్రత్యర్థులు మాత్రమే. అందువల్ల ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చెప్పింది మాకు శిరసాహించుతాం. ఆ రకంగా మారిన మోడీతో ఎన్నికల్లో గెలుస్తాం అని చెప్పొచ్చు. ఇది 3వ పద్ధతి. 4వ పద్ధతి ఏంటి? మేము రాజకీయాల్లో మమ్మల్ని వ్యతిరేకిస్తే ఈడీని, సిబిఐని పంపిస్తాం, మమ్మల్ని వ్యతిరేకించిన జర్నలిస్టులపైన రాజద్రోహ నేరం పెడతాం, మమ్మల్ని వ్యతిరేకిస్తే వారిని తీవ్రవాద కార్యకలాపాల వ్యతిరేక చట్టం కింద జర్నలిస్ట్ అయితే లోపలేస్తాం, మేము ఎవరిని మాట్లాడనీయం, ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటాం. కానీ ఇలాంటివన్నీ చేసాం. కానీ అది ప్రజలు అంగీకరించడం లేదు. ప్రజలు ప్రజాస్వామ్యవాదాన్ని కోరుకుంటున్నారు, ప్రజలు ఫెడరలిజాన్ని కోరుకుంటున్నారు, ప్రజలు సెక్యులరిజాన్ని కోరుకుంటారు. అందువల్ల మేము ఈ రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉంటాం, ఇక నుంచి మేము ఇవన్నీ చెయ్యం. ఆ రకంగా మళ్ళీ ప్రజల విశ్వాసాన్ని చూరగని మేము 2029లో గెలుస్తాం అని చెప్పడం వల్ల కనీసం ఎస్ కరెక్టే కదా. సో బీజేపీ తన పొరపాట్లను సరి చేసుకుంది కదా, మళ్ళీ 2029లో అధికారంలోకి వస్తుంది. బీజేపీ ఓడిపోయింది కానీ దెబ్బతినలేదు కదా, దెబ్బతిన్నది కానీ ఓడిపోలే కదా. బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉంది, ఇవేముంది, తను తప్పులు అర్థం చేసుకుని సరి చేసుకుంటే మళ్ళీ పైకి వస్తుంది. నిజమే కదా. ఇప్పుడు మిగతా పార్టీల కన్నా కూడా బీజేపీకి అవకాశం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ బలంగా ఉన్నది. కేవలం కొన్ని తప్పుల వల్ల కొంత బలం తగ్గింది. ఆ తప్పులు కనుక మళ్ళీ సరి చేసుకున్నారనుకోండి మళ్ళీ ఉంటుంది. కొంత ఈ మధ్య పండుగలు అయ్యాయి, పెళ్ళిళ్ళు అయ్యాయి, ఫంక్షన్లు అయ్యాయి, కనుక స్వీట్లు ఎక్కువ తిన్న వరకు HbA1c కాస్త పెరిగింది, షుగర్ లెవెల్. కొంత ట్యాబ్లెట్ వాడతా, మళ్ళీ ట్యాబ్లెట్లో కూడా వాడా, నేను వెంటనే కొంత ఎక్సర్సైజ్ చేస్తా, ఆహార అలవాట్లు మార్చుకుంటా అంటే తగ్గుతుంది. ఏముంది, మిగతా వాళ్ళకన్నా ఆల్రెడీ
డయాబెటీస్ ఇన్సులిన్ ఎక్కించుకునే వాడు తగ్గదు, కానీ వీళ్ళకి ఎందుకు తగ్గదు? ఏదో కొద్ది ఆహార నియమాలు పక్కకు తప్పడం వల్ల, ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల పెరిగింది. అది మళ్ళీ ఈ కంట్రోల్. అందువల్ల బీజేపీకి ఎక్కువ అవకాశం ఉంటుంది తప్పులు సరి చేసుకుంటే మళ్ళీ రావటానికి. సో కానీ ఆ ధోరణి లేదు కదా. ఆ ధోరణి వదిలేదు 2014లో, 19లో, 24లో మూడిట్ల టోట్లేసి 2029 డిసైడ్ చేస్తామంటే మన తెలంగాణలో బీజేపీ జీవితంలో శాశ్వతంగా అధికారంలోకి రాదు. దానికి సిద్ధమా? తెలంగాణ బీజేపీ నాయకులు అంగీకరిస్తారు అమిత్ షా చెప్పిన లెక్కల సిద్ధాంతాన్ని? దానికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల లెక్కల సిద్ధాంతం కాదు, రాజకీయ వైఖరులు మార్చుకోవాలి. ఎక్కడ పొరపాట్లు జరిగాయనేది అనేక ఎన్నికల స్టడీస్ చెప్తున్నాయి కదా. లెట్ ద బీజేపీ లెర్న్ ఫ్రమ్ ది స్టడీస్. నేర్చుకుంటే బాగా బయటపడతారు. కాంగ్రెస్ నేర్చుకుంది కనుకనే 52 నుంచి 99 అయ్యారు కదా. ఇలా రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా చాలా పవర్ఫుల్ పాత్ర ఎలా పోషించగలుగుతున్నాడు? నేర్చుకున్నాడు కనుకనే పోషించగలుగుతున్నాడు. ఎవరైనా నేర్చుకుంటే ఏముంది దానికి? సో ఇంకా భావోద్వేగ రాజకీయాలు ఎల్లకాలం పనిచేయవు. ఎమోషనల్ పాలిటిక్స్, ఇంకా చైనా పేరు చెప్పి, పాకిస్తాన్ పేరు చెప్పి, రాముని పేరు చెప్పి, కృష్ణుని పేరు చెప్పి ఓట్లు ఎప్పుడు రావు. కొన్నిసార్లు అయినా కనీసం ప్రజలు ఉద్యోగాలు, ధరలు, వీటి గురించి ఆలోచిస్తారు. వాటిని అడ్రస్ చేయండి. సో వాటిని అడ్రస్ చేస్తే సమస్య పోతుంది కదా. సో అందువల్ల ఎన్నికలకు ముందు చైనాని తిడతాం, ఎన్నికల తర్వాత మళ్ళీ చైనా పెట్టుబడులు పెద్ద ఎత్తున ఆకర్షించాలని చెప్పి ఎకనామిక్ సర్వేలు చెప్పుకుంటాం. ఈ డూప్లిసిటీ అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు. క్లియర్గా ఎన్నికల కొరకే, ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్ల కొరకే చైనాకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే వచ్చిన మొదటి బడ్జెట్ ఎకనామిక్ సర్వేలోనే చైనా నుంచి పెద్ద ఎత్తున ఎఫ్డీఐని ఆకర్షించాలని చెప్తారు. సో జనం అది చూడడానికి కళ్ళ ముందు కనబడుతున్నది కదా. జనానికి అర్థం కాకపోతే చెప్పేటోడు మాలాంటోడు ఉంటాడు కదా ఎప్పుడైనా. సో అందువల్ల అల్టిమేట్గా రాజకీయాలు మారితే 2029 గెలుస్తారు. అది కూడా నేను ఏదో నాగేశ్వర్ చెప్పింది పాటించమని అంటలేను. ఆర్ఎస్ఎస్ చెప్పింది పాటించండి, మోహన్ భగవత్ గారు చెప్పింది పాటించండి, రతన్ శారదా గారు రాసింది చదవండి. ఆర్గనైజర్ పత్రికలో చాలా డీటెయిల్గా బీజేపీ ఎందుకు ఓడిపోయారో రాశాడు. సో ఈజ్ ఎ వెరీ గుడ్ ఆథర్, మంచి నాలెడ్జబుల్ పర్సన్. నేను కూడా రిపబ్లిక్ టీవీ డిబేట్లో 2 రోజులు కలిసి ఆయనతో, అందువల్ల నాకు కూడా పర్సనల్గా తెలుసు. సో ఆ రతన్ శారదా చెప్పింది ఫాలో కండి, మారుతారు కదా, అది మార్చుకోండి. కానీ ఈ లెక్కలేసి 29 వస్తామంటే అంతకన్నా ఆశ్చర్యంగా ఉంటుంది.